యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాతోనే అలనాటి నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక మరోవైపు కొన్ని రోజుల నుంచి ఎన్టీఆర్ పేరు వరుసగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంది. దేవరాలోని పాట విడుదలైన దగ్గర నుంచి రోజు ఈ హీరో పేరు టాప్ లో కొనసాగుతోంది. తాజాగా దేవరా ట్రైలర్ రిలీజ్ అప్డేట్, ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లడం, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను కలవడం, ఇలాంటి విశేషాలతో యంగ్ టైగర్ పేరు మీద పోస్టులు తెగ షేర్ అవుతున్నాయి. దేవరా ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ ముంబై వెళ్లి అక్కడ అభిమానులతో కలిసి సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు ఎక్స్ లో షేర్ అవుతున్నాయి. యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతున్న దేవరా ట్రైలర్ విడుదల కన్ఫర్మ్ అయింది. సెప్టెంబర్ 10 సాయంత్రం 5:04 దీన్ని రిలీజ్ చేయనున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. అందుకు సంబంధించి ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఆ పోస్టర్లో ఎన్టీఆర్ కత్తి పట్టుకొని సముద్రంలో నడుస్తూ చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. మూవీ యూనిట్ కొత్త పోస్టర్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. మరోవైపు దేవరా టీం ఇటీవల 3వ పాటని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దావూదీ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా అనిరుద్ మ్యూజిక్ అందించారు. ఈ పాటలో ఎన్టీఆర్ డాన్స్, జాన్వీ కపూర్ అందం, ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ స్పెషల్ అట్రాక్షన్. దీంతో యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుని టాప్ లో కొనసాగుతోంది దావూదీ పాట. ఇక ప్రచారంలో భాగంగా ముంబై వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ స్టార్ దర్శకుడు సందీప్ వంగాని కలిశారు. ఇద్దరూ కలిసిన ఫోటో బయటకు వచ్చిన దగ్గర నుంచి ఇండస్ట్రీలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం సందీప్ వంగ స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ఎన్టీఆర్ తో సినిమా తీసే అవకాశం ఉందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే మరికొందరు మాత్రం దేవరా ప్రమోషన్స్లో భాగంగా సందీప్ వంగ మూవీ టీంను ఇంటర్వ్యూ చేస్తారని అనుకుంటున్నారు. విషయం ఏమైనా సరే ఎన్టీఆర్ సందీప్ల ఫోటో మాత్రం హాట్ టాపిక్. మరోవైపు సెప్టెంబర్ 27న విడుదల కానున్న దేవరా కోసం ఓవర్సీస్ లో ఫ్రీ సేల్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. అక్కడ టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడవుతున్నాయి. కొన్ని గంటల్లోనే 8 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందు ఈ స్థాయిలో సేల్ అయ్యాయంటే ఇక రిలీజ్ అయ్యాక ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టాక్. ట్రైలర్ రిలీజ్ కంటే ముందే 1 మిలియన్ మార్క్ చేరుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.